ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తేనెలోనే నీ అధరామృతాన్ని క్రోలాలని ఉంది పెంటమ్మ. అధరామృతం అంటే ఏమిటి తావేదు? నాకు తెలీదు, నవల్స్ లో చదవడం మాత్రమే. అమృతం అంటే ఉమ్ము. అదే గ్రోలాలని ఉంది. గ్రోలడానికి అదేమన్నా గోల్డ్ స్పాటా, పెప్సీ కోలానా? గ్రోలడం కుదరకపోతే మత్తుగా. నిరోధు వీళ్ళు చాలా అడ్వాన్స్ లో ఉన్నారు. ఇది చక్కకి బాబు, గుడ్డివాణి బాబు, కొంచెం పార్కు దాటిస్తారా బాబు? వారిని చేతిలో నా జెర్రి కండ్రి అంటే ఏంటి బాబు? పార్కు బాబు. I see. ఈ అబ్బరే నాటకాలు కట్టేసి స్టేషన్ నడవరా. పొద్దున్నే మీలాంటి దరిద్రపు కొట్టు ముఖాలు చూస్తుంటాను, అందుకే ఇంత ఈజీగా తిరిగిపోయాను. రండి, ఇలా వచ్చి అరెస్ట్ చేసుకోండి. ఒరే సిట్టిగా మరీ అంత ఇదిగా పిలిచేస్తున్నాడేంట్రా, కొడతాడంటావా? గాడ్ ఈస్ గ్రేట్. వెంకటరమణమూర్తి, ఆంజనేయ, నన్ను మీరే కాపాడేసుకోవాలి. గోవిందా గోవింద, బెజవాడ కనకదుర్గమ్మ, యేసు ప్రభువా, అల్లా స్వామి శరణమయ్యప్ప. వేసేసా, సంఖ్యలు లేసేసా. గట్టిగా వేసావంటరా? గట్టిగానే వేసేసినాను రా. ఒరే చిట్టి, పక్క తప్పుకరా. తప్పుక చెప్తానా? పట్టేసా, నేను తొందర పట్టేసా. ఆగనక ఆగిపోండంతే. నేనెవరినరా? డాడీ మా అట్టయ్య పేరు కాదు, నా లెవెలు. నా మీద బెత్తుడు ఎస్ఐ కదా, మరి నీ లెవెల్ ఏంట్రా? హెడ్ కదా, మరి నువ్వు నాకంటే ముందు వెళ్ళిపోతావుట్రా. నా పొజిషన్ ఫ్రంట్, నీ పొజిషన్ ఇప్పుడు బ్యాక్. నా 420 కూడా నువ్వు పట్టేసుకున్నానని అబద్ధం చెప్పేసినావు. నాకు రావాల్సిన ప్రమోషన్ నువ్వు కొట్టేసినావు. అలా పైన దేవుడు లేడా? గాడ్ ఈస్ గ్రేట్. అయితే ఈ ఇన్స్పెక్టర్ బాబు కూడా పెద్ద దొంగనమాట. నువ్వు నోరమీరా, నీ చేతిలో నా జెర్రీ కంట్రీ. ఇగో నువ్వు పనిచేసిందని డబ్బులు. గాంధీ రిలీజ్ అయిపోతున్నాయి, గాంధీ రిలీజ్ అయిపోతున్నాయి, గాంధీ రిలీజ్. ఈ మహానుభావుడు పేరు పెట్టేసుకుని మమ్మల్ని పిరకాటలో పెట్టేస్తున్నావురా. నోరారా తిట్టుకోవడానికి కూడా ఇల్లేదు. జాతిపిత మన్నించు. అడ్డమైన వాళ్ళు నీ పేరు పెట్టేసుకుని పాడు పనులు చేసేస్తున్నారు. కొడతానికి కూడా కుదరట్లేదు. 420 పేరు పర్మనెంట్ చేసేసుకుంటే పోలా. నువ్వు రెచ్చిపోకు. అయినా పెద్దోళ్ళం మేము మాట్లాడుకుంటే మధ్యలో నివ్వెంట్ర వీరవుతావేటి? 420 బయటికి వెళ్తున్నావు, వెంటనే డ్యూటీ ఎక్కిపోతావా? ఇక నుంచి నేను దొంగ పనులు మానేసి జెంటిల్ మెల్ల బతకాలని నిర్ణయించుకున్నాను. 420 బెదరు, నీ నిర్ణయం ఫస్ట్. నువ్వు అదే మాట మీద ఉండు. నీ కారణంగా ఏ నా కొడుక్కి కూడా ప్రమోషన్ రాకూడదు. ఆపుతావా? నా కాని మండిందంటే ఈడు చేసిన రేపు నీ మీద ఎట్టేసి ఈయన్ని బయటికి పంపించేసి నేను లోపలేసేస్తాను. ఆడేదో కుర్ర సన్నాసి ఆవేశంలో అట్ట మాట్లాడాడే గాని బయటికి పోయిన తర్వాత అది చెయ్యూరుకోదు. అని పట్టుకోకుండా నా చెయ్యూరుకోదు. నాకు ప్రమోషన్ ఇవ్వకుండా ఐజీ దొరగారి చెయ్యూరుకోదు. నువ్వు తుమ్మినా సరేరా, చెయ్యూరుకోదు. రండి. మీరు వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? ఏమిటి? మీ డబ్బు అకౌంట్ లో వేయడానికి వచ్చారా తీయడానికి వచ్చారా? వేయడం ఎలాగో తీయడం ఎలాగో తెలుసుకోవడానికి వచ్చాను. వేయడానికి తీయడానికి కొన్ని పద్ధతులున్నాయి. మేడం, ఏమిటి? వేయడానికా తీయడానికా? వేయడానికి. వరుసలో రండి. మీకు ఇక్కడ అకౌంట్ ఉందండి? లేదు, ఓపెన్ చేయడానికి వచ్చాను. మీ పేరు? గాంధీ. పూర్తి పేరు? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. వేళాకోళాలు మానేసి అసలు పేరు చెప్పండి. కర్మ, అసలు పేరు చెప్తే ఎవరు నమ్మరు కదా. 420. నేను అడిగేది వేసే ఫిగర్ గురించి కాదు. అమ్మా, అది ఫిగర్ కాదు, నా పేరు. 4 ఏమిటి? 420 అంటే దొంగ. దొంగ? హలో, పోలీస్ స్టేషన్. నేను వైసా బ్యాంక్ నుంచి మాట్లాడుతాను. మా బ్యాంక్ కి దొంగ వచ్చాడు, మీరు వెంటనే బయలుదేరి రావాలి. కంగారు పడకండి బాబు, ఈవిడి పేరు అని ప్రాణాలిస్తే అలా చెప్పాను. నేను దొంగతనం రాలేదు. చేతులు దించండి. మీరేమిటి? వేయడానికా తీయడానికా? డ్యూటీ చేయడానికి. ఎవరు కదలడానికి వీల్లేదు. చెట్టు వినిపించుకోరా, కాల్ చేస్తాను. ఇది బ్యాంకు, ఇక్కడ ఆటలాడకూడదు. బయటికి సమస్యగా ఉందో నేను నిజంగా బ్యాంక్ దొంగతనం చేయడానికి వచ్చాను. చూసారా తడాకా? ఎవరు నా మామ తోడుతో చూసారా? చంపేస్తాను.
చూడద్దు. అంతా నీ మొహం చూశారు, ఇంకా అటముకెందుకు? హాయ్. కదలతో నాకు అసలు కంగారుగా ఉంది. కబుక్కని కాల్చగలను, ఆ తర్వాత ఫీల్ అవుతారు. క్యాష్ ఎక్కడ? అందులో డబ్బే. దీనిలోనా ఎన్ని లక్షలు ఏమంటారు సార్? లక్షలు కాదు, కోట్ల. అంత డబ్బు బ్యాంక్ లో లేదు సార్. కోట్ల బుట్లో నిన్నవాడు అడిగాడియా. నాకు కావాల్సింది అవి చెప్తాను. అమ్మో, ఫీజు 15,000, టికెట్ 20,000, అటు 15,000, మొత్తం 18,650 రూపాయలు. వెయ్యి. ఆ దిక్కుమాల లెక్క ఏంటి? రౌండ్ ఫిగర్ ఒక 20 అడుగు పడుంటాయి. నువ్వు దిక్కుమాల సలాలేవద్దు, నాకు అసలే కంగారుగా ఉంది. హరియో సభ మీరు అడిగింది వేశాను సార్. ఉద్ధరించలే విసుకో. నీ అబ్బా. ఇదిగో సలాలు రావు. ఇట్లా తీదాని లేకపోతే కాల్ చేస్తాను. హరియో సభ. ఏయ్, ఆ దిక్కుమాల ఇందరు ఎలా కాపాయా? తీస్తాను కానీ. లోపలున్న దొంగకి హెచ్చరిక, ఇంకా మా చేతుల్లోంచి తప్పించుకుపోలేవు. మర్యాదగా బయటకు వచ్చి లొంగిపో. రా బయటికి, లేకపోతే మేమే లోపలికి రావాల్సి వస్తే. చెయ్యకు ఒక దొంగతనం చేస్తే అర్జెంట్ పన్నున్నట్టు అప్పుడే వచ్చేయాలి పోలీసులు. హస్తమాను దొంగతనం చేస్తున్న వాడిని పట్టుకోవచ్చుగా. లోకుగా నేనే దొరికారా వీళ్ళకి. ఇప్పుడు గోలబెట్టి లాభం ఏంటి? బిడి లొంగిపో. వెళ్తా. ఇదేమిటి? నువ్వు ముందు నడు, నీ వెనకాల నేను నడుస్తాను. రేపొద్దుంటే మర్యాదగా బ్యాగ్ తో సహా నాకు లొంగిపో. మట్టయ్యా, పొరపడుతున్నావు. దొంగతనం చేసి నేను కాదు, వీడు నన్ను అడ్డు పెడుతున్నాడు. ఎట్టకో ఫ్లవర్ ఎట్టకో. నీ చేతిలో నా జెర్రి కంట్రీ. నేనంత ఎర్రి పప్పనంటరా ఆడు దొంగంటే నమ్మటానికి. నాన్న మర్యాదగా లొంగిపోనన్నా. నేను చెప్పేది నిజమయ్యా బాబు, దొంగ వీడు. కాచార్ వీడే. నా కొడక దొంగతనం చేసి నమ్మ చెప్తాను. అబ్బా, చేతిలో రిబాన్ ఉన్న కొత్తవా కాల్ చేస్తానేమనుకున్నావు? కాలుస్తావా? కాల్చు. కాల్చరని ఈ అబ్బ కంగారు నా కొడక. కాల్చు. నా వెనకొస్తావే, అడిచావు. నా బ్యాగ్ నీ చేతిలో ఉంది. నా బైక్ ఉంది. ఆ 420 గారు ఉండేది బార్లోనూ జైల్లోనూ లపాకీల బోల్డోను. అక్కడ లేడు, అలా అక్కడ లేడు. గ్యారంటీగా ఇక్కడ ఉంటాడు. పట్టేసుకుని ప్రమోషన్ కొట్టి వచ్చినని మీ ఆలోచన, అంతే కదా? నీ చేతిలో నా జెర్రి కంట్రీ. నాలాగా ఆలోచించదని నీకు ఎన్నిసార్లు చెప్పాను రా. ఫాలో మీ. సార్. సైలెన్స్ రా. నెమ్మదిగా. సరే సార్. నువ్వు రెడీయా? 1 2 పోలీసులు వచ్చేసారా? ఇజిలెందుకేసేవరా? సినిమాల్లో పోలీసు వాళ్ళు ఇలాంటప్పుడు ఇజ్జులు వేస్తూనే వెళ్తారు కదండి. సినిమాలు చూసి పోలీసు పద్ధతులు నేర్చుకోవడం ఏంట్రా? పాపర్ నా కొడక. ఇప్పుడు ఇజిలిని అది పారిపోతే. గాడ్ ఈజ్ గ్రేట్. మనం ఎప్పుడు లేటు. పారిపోతే పారిపోతున్నారు. ఏమండి? ఏమండి? ఈ కట్లు విప్పండి. నన్ను విడిపించండి ప్లీజ్. నేను వస్తాను బావా. మొహం తగల ఎక్కడ ఉన్నావా? అవతల ప్రమోషన్ పారిపోతున్నారా? మీ అబ్బా, నేను పట్టుకోమంది ఎవరిని, మీరు పట్టుకుంది ఎవరినిరా? వీళ్ళు తేలిగ్గా దొరికిపోయారు సార్. మీ చేతుల్లో నా జెర్రికంట్రీ. పదండి. నేను పట్టుకోమన్నది ఏళ్ళని కాదు, ఆలని. ఫాలో మీ. కమ్ ఆన్. ఇన్స్పెక్టర్ గారు, నేను మీకోసమే చూస్తున్నాను. నా కోసమా? నీ చేతిలో నా జెర్రి కంట్రీ. నేను అట్టంటోని కాదు, నన్ను వదిలేయ్. అది కదండి, మీకు ఒక విషయం చెప్పాలి. ఇదిగో, నువ్వెంత ట్రై చేసినా నేను ఆ టైప్ మనిషి మాత్రం కాదు, నన్ను వదిలేయ్. అది కాదు సార్, నా మాట వినండి. నన్ను కొంతమంది ఖాళీగా ఉన్నప్పుడు మీ కంపెనీకి వచ్చి ఉంటాను కానీ ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. వదిలు. సార్, ఇన్స్పెక్టర్ గారు ప్లీజ్ నా మాట వినండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు.
కొట్టండి ఆగు బతకాలు చేస్తా జెంటిల్మెన్ జెంటిల్మెన్ అయ్యో ఏయ్, మర్యాదగా లొంగిపో లేకపోతే చంపేస్తా ఆడు పెడుతున్నాడు. నా దాంట్లో గుళ్ళు అయిపోయాయి. ఏడిడు తుపాకీ దెబ్బ తగిలిన మనిషి లేడు నెత్తురుంది నాకు ఐడియా వచ్చేసిందిరా ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారంటే ఆసుపత్రి ఓర్చుకునము బిడ్డ ఓర్చుకునము సిలువుపై యేసు ప్రభు ఎన్ని గాయములు భరించనో గుర్తుకు తెచ్చుకునము ఓర్చుకునము జెంటిల్మెన్ బాధగా ఉందా? లేదు సమ్మగా ఉంది. నీ అబ్బా తగిలినది గుండు నే చేసినది పుండు బాధ ఉండును బిడ్డ. దొంగ బిడ్డ నన్నిటిలో ఎంతసేపు ఉంచేదవు? మేమిక్కడి నుంచి బయటికి వెళ్లే వరకు. ఏయ్ వచ్చింది మావాడైతే ఓకే, పోలీసులు అయితే నాకేం తెలియదని మేము ఇక్కడికి రాలేదని చెప్పాలి. తేడా వచ్చిందో తెల్లారేసరికి నీ శవం పిట్లో ఉంటుంది. వెళ్ళావు. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. మీరేనా డాక్టర్ యేసుపాదం గారు? అవును బిడ్డ రండు. ప్రభువు మీ కొరకు ఎలవేళలా ద్వారములు తెరిచేయించును. అల్లూలూయ మత్తయి సువార్త. గాడ్ ఈస్ గ్రేటు. ఆమెన్. బిడ్డలారా ఏమి మీ రోగములు? పొద్దున్నే లెగిసి లెగ్గాన కడుపులో దేవేస్తాడండి. మాకే రోగం లేదు కానండి, గొడ్డుల్లా ఉన్న మేము మీకు బిడ్డలా కనిపిస్తున్నామండి. అవును బిడ్డ మనమందరము దేవుని బిడ్డలము. వచ్చిన విషయము చెప్పుడి. అదే బ్యాంక్ దొంగతనం చేసిన ఇద్దరు దొంగనాయాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకు నువ్వు ఆపరేషన్ చేసి దాచేసినావు అని నేను అంటాను. నువ్వేటంటావు? ఇచ్చటకు రాలేదంతును బిడ్డ. ఎవరో రారని మనకు దొరకరని నాకు ముందే తెలుసు. నీ చేతిలో నా జెర్రి కంట్రీ గురించి ఏం తెలియదు. నీ అబ్బా ఇన్స్పెక్టర్ నేను ఇక్కడ ఉండగా నువ్వు ఎంక్వైరీ మొదలెట్టేబెట్రా. కమాన్ సెర్చ్. ఇది చర్చ్ కాదు సార్, ఆసుపత్రి. మా ఆసుపత్రి ఏం కాదు. కాదండి ఆసుపత్రి. నీ అబ్బా సెర్చ్ అంటే ఆ సెర్చ్ కాదురా, కింద మీద ఎతికే చర్చ్. కమాన్. ఇయ్యా. ఇదిగా డ్యూటీలో ఉన్నప్పుడు ఎట్లాంటి నాతో పెట్టుకోక ఎత్తుడైపోద్దా. ఎవరి పాప ఎక్కడో చూసినట్టుగా ఉందే. కాన్వెంట్ లో అయి ఉంటుంది సార్. నువ్వు సెర్చ్కి పదా. మొత్తం చర్చింది సార్, పురుగు కూడా లేదు. చూడండి డాక్టర్ యేసుపాదం గారు, థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ. చూడండి ఆ దొంగ వేధవాలు కనుక ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నాకే ఇవ్వాలి. అండర్స్టాండ్? అటులనే. కమాన్. ఆమెన్. హల్లెలూయా. దక్కండి దక్కండి. మా బాస్ మీకు లెటర్ ఇమ్మన్నాడు. ఆ పారిపోయేది ఎవడు? ఏమో. ఏంటి లెటర్? యేసుపాదం గారికి వచ్చిన లవ్ లెటర్ ఏమో. మీ వాడు మా చేతుల్లో ఉన్నాడు, 50,000 ఇస్తే ఆయన్ని అప్పగిస్తాను. రేపు ఉదయం 7:30 గంటల వరకు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత ఆయన్ని ఎవరికి అప్పగించాలో వాళ్ళకి అప్పగిస్తాను. విపి రావు. యేసుపాదం గారు, ఎవడా విపి రావు? ఏంటా కథ? అది దా. అతను నాకు పోటీ డాక్టర్ బిడ్డ. నా పేషెంట్ బిడ్డను అతని అంబులెన్స్ లో ఎత్తుకుపోయాను. 50,000 ఇచ్చినచో నా పేషెంట్ బిడ్డ నాకు వదిలివేయనట, లేనిచో ఏ పెద్ద డాక్టర్కు అమ్మివేయనట. డాక్టర్లు అయ్యండి ఒకళ్ళ పేషెంట్లు ఒకళ్ళు ఎత్తుపోవడం ఏంటి? తప్పు కాదు. మన పోలీసుల్లో ఒకటి ప్రమోషన్ ఒకటి కొట్టేయడం లేదేటి? అలాగే ఇది నేను ఒట్టగా జర్రికండ్రి ఇట్లాంటి టైంలో కామెంట్స్ కొట్టావంటే ఈ డాక్టర్ మర్డర్ చేసి ఆ కేసు నీ మీద ఎట్టేయగలను.
ఫలమే. కోస్తాం తాగండి. నా నెత్తి మీద ఏటుండాలా? బొచ్చు. బొచ్చు మీద ఏటుండాలా? టోపీ. అది లేదు కదా, లోపల మర్చిపోయి ఉంటాను. మీరు బయట వెళ్ళండి, నేను తెచ్చేసుకుంటాను. టోపీ వేయలేనని చెప్పి ఈయన నాకు టోపీ వేస్తున్నాడా? దొరికిపోయాడు. నా ప్రమోషన్ వచ్చేసినది. నా ప్రమోషన్ వచ్చేసినది. నా ప్రమోషన్ వచ్చేసినది. నువ్వు పట్టుకోలేదు, నన్ను పట్టుకోనివ్వలేదు. ఆడు పారిపోయాడు. నేను పట్టుకోపోయినా పర్లేదు, కానీ నువ్వు మాత్రం పట్టుకోవడానికి లేదు. ఆయన ఎప్పటికైనా నేనే పట్టుకోవాలి. ఆ నాకైతే ఫలమే. ఆగమంటే రే చూస్తాను పడతారంట్రా. ఎత్తండ్రా. ఏంటి మిమ్మల్ని బియ్య బత్తలాగా ఉన్నారు, నా వల్ల ఏటవుతుంది బాబు? రే బండడా నువ్వన్నా అవతల ప్రమోషన్ పారిపోతుంది. ఎత్తు ఎత్తు ఎత్తా కొంచెం ఎత్తా. అది కాలికి చేపిడా. అది కొంచెం 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 కాలుతో అది పైకి. అమ్మయ్యా. తమరు ఇంకా గోడ దూకిలేదేటి? లేదురా, ట్రై చేస్తున్నా. నువ్వు ఇట్ట వచ్చావురా? గాడ్ ఈజ్ గ్రేట్, పక్కనే గేటు. మరి ఆ సంగతి నాకు చెప్పచ్చుగా. నేనా? మీకా? అయ్యో బాబోయ్, తమరు గొప్ప బ్రెయిన్ ఉన్న ఎస్ఐ గారు. సినిమా హీరోలాగా ఈర లెవెల్లో గోడలు మేడలు దూకేసి నాకంటే ముందు పరిగెట్టేసి ఆ దొంగలు పట్టేస్తాననుకున్నాను. అనుకుంటావురా, నువ్వు కావాలనే అనుకుంటావు. ఈ చేతిలో నా జర్రి కంట్రీని. అమ్మయ్యా దూకేశారా? మేము దర్జాగా గేట్ నుంచి వస్తామండి. చిట్టిగా రాత్రి ఈ పిల్ల డాక్టర్ గారింటూ ఉంది, మరి ఇప్పుడు ఇక్కడ ఉందేట్రా? పెద్ద బ్రెయిన్ ఉన్నాడు కదా, తమరే చెప్పాలి. వాళ్ళు అక్కడున్నప్పుడు ఈ పిల్ల అక్కడుంది, వాళ్ళు పారిపోయి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పిల్ల ఇక్కడుంది. అంటే నాకు ఐడియా వచ్చేసిందిరా. చిచ్చబొచ్చి 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 దాయ్ 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 కనగాడు చిన్నగాడు బుజ్జిగాడు దాయ్ 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 చాక్లెట్ ఇస్తా. పాపం తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళు. నా పాప, అది నా ప్రాణం. అది లేకుండా నేను బతకలేను. పోలీసులు నన్ను ఏం చేసినా పర్వాలేదు. నా పాప. నేను చెప్పింది గుర్తుంది కదా, మేము ఇక్కడే చెట్ల వెనకాల నక్కునుంటాం. పాపను మాత్రం మీ దగ్గరే జాగ్రత్తగా ఉంచండి. ఆ దొంగ నాయలు ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. ఇది పసిపిల్లలు ఉండే చోటండి. ఇక్కడ దొంగలు పోలీసులు ఏమిటి? ఏదైనా జరిగితే మీరేం భయపడకండి. నా మొల్లో పిస్తోల్ ఉంది, చేతిలో కర్ర ఉంది. నిశ్చింతగా మీ పని మీరు చూసుకోండి. మా స్కీమ్ లో మేముంటాం. ప్రొసీడ్. వాళ్ళందరూ ఇక్కడే కాపలా కాశారు. నా పాపం తెచ్చుకోవడం ఎలా? నా పాపం ముందు నువ్వు ఏడుస్తున్నాపు, నేనేదో ప్లాన్ వేస్తాగా. హలో సార్, డోంట్ డిస్టర్బ్. మీ కమిషనర్ గారి దగ్గర నుంచి ఫోన్ సార్. ఎవరో ఒకళ్ళ. కమిషనర్ గారా? తప్పుకో. హలో సార్, నమస్తే సార్, నేను తాడిమట్టని మాట్లాడుతున్నాను. చూడు మఠాయ్, మీరక్కడ చెట్ల పక్కన మొక్కల చోట నా కాపలా కాయనక్కర్లేదు. ఆ బ్యాంకు దొంగలిద్దరు దొరికిపోయారు. దొరికిపోయారా? ఎవరికి సార్? నీ ధాటికి తట్టుకోలేక వాళ్ళే స్వయంగా వచ్చి లొంగిపోయారు. ఎనీహౌ, నీ గట్స్ కి కంగ్రాట్స్. వెంటనే బయలుదేరి వచ్చాయి. ప్రమోషన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సార్. రేయ్, ఇంకా దాక్కుని చాలు, పదండి. నా దాటికి తట్టుకోలేక వాళ్ళు లొంగిపోయారంట. నాకు ప్రమోషన్ ఖాయం. కమాన్. ఏంట్రా ఆ లుక్ ఏంటి? ప్రమోషన్ వచ్చేసి నేను డిఎస్పీ డ్రెస్ లో కనిపించేస్తున్నానా? డిఎస్పీ కాదు, డే ప్రమోషన్ వచ్చేసి కానిస్టేబుల్ అయిపోయినట్టు కనిపిస్తున్నావు. ఎప్పుడు ప్రమోషన్ దేసేనా? అవునరా, నేను డ్యూటీ మైండెడ్ ఫెలోని. అందుకే కమిషనర్ గారు నన్ను ఫోన్ లో మెచ్చుకున్నారు. ఆ బాబుకి ఇంకేం పని పాట లేదేటే? బొంబాయి నుంచి పని కట్టుకుని ఫోన్ కొట్టేసి పొగిడడానికి ఆయన ఎరిపప్ప, నమ్మడానికి నేను ఎరిపప్పనా? అదేంటి, కమిషనర్ గారు బొంబాయిలో ఉన్నారా? కాదేటి మరి, ఆ బాబు రావడానికి ఇంకా వారం 10 రోజులు పై మాటే. మరి నాతో ఫోన్ లో మాట్లాడారు? ఏటి మాట్లాడారు బాబు?
బ్యాంకు దొంగతనం చేసిన వాళ్ళు దొరికిపోయారు. ఇంకా మీరు మొక్కల పక్కన తుప్పల పక్కన దాక్కోకలేదు, వచ్చేయండి రాని. చూడు తాడి మట్టయ్య, బొంబాయిల్ని కమిషనర్ బాబు ఫోన్ కొట్టాడే అనుకో. ఫోన్ అనుకుందాం, కానీ మనం సెట్ల వెనకాలని ఎక్కామో పుట్ల వెనకాలని ఎక్కామో ఆ బాబుకి ఎలా తెలుసు? అలా మీద నుంచి హెలికాప్టర్ గాని ఎక్కేసి తొంగి చూసేసినట్టేటి. ఏయ్, నువ్వు వెనక్కి పో.